హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంక డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే క్వినోవాతో పన్నీర్ ఉప్మా చేయబోతున్నానండి. క్వినోవా డైట్ చేసుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట. క్వినోవా రైస్ని కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. 100 గ్రామ్స్ క్వినోవాలో మనకి 17 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తుందండి. అదేవిధంగా క్వినోవాని షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చండి. ఇది గ్లూటెన్ ఫ్రీ అనమాట, అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ క్వినోవాకి 2 గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మంచిగా ప్రెషర్ కుక్కర్లో 2 గ్లాసుల వరకు సరిపోతాయి. మీరు విడిగా ఉడికించుకున్నట్లయితే 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. మంచిగా రైస్ అనేది కుక్ అయిపోయింది. మీరు ఏదైనా కర్రీతో కూడా మనం క్వినోవా రైస్ని తీసుకోవచ్చు. నేను ఈ రైస్ని ఉప్మాలా కన్వర్ట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు కంపల్సరీగా వేసుకోండి. అల్లం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి. మీరు ఎంతైతే వెజిటేబుల్స్ వేసేసుకుంటారో అంత ఫైబర్ అనేది మనకి కన్వర్ట్ అవుతుందన్నమాట. ఫ్రోజన్ గ్రీన్ పీస్, బ్రోకోలీ అండ్ క్యారెట్ వేసుకున్నాను. అవి మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను సోయా పన్నీర్ తీసుకున్నానండి. ఈ సోయా పన్నీరుని తోఫు అని కూడా పిలుస్తారు. మనం 100 గ్రామ్స్ సోయా పన్నీర్లో మనకి 8 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అనేది వస్తుంది. ఎవ్రీడే కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చండి. సోయా పన్నీర్ని మనకి పన్నీర్ లాగే ఉంటుందన్నమాట. అది కూడా మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ రైస్ని వేసేసుకోవడమే. ఈ రైస్ మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపిన తర్వాత ఈ క్వినోవా అనేది ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని ఉడికించుకున్నట్లయితే మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుందన్నమాట. అంతేనండి. ఫైనల్గా కంపల్సరీగా ఒక లెమన్ మాత్రం పిండుకోండి, ఎందుకంటే ఇది గ్లూటెన్ ఫ్రీ అండి. ఈ క్వినోవాకి ఎటువంటి టేస్ట్ ఉండదు. 1 లెమన్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా పెరుగుతుందన్నమాట. అండ్ కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాత నేను లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ క్వినోవాలో మనకి ప్రోటీన్, ఫైబర్, వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఫైబర్, వైటమిన్స్, మన ఎవరైనా కొంచెం హెల్తీగా ఫుడ్ తీసుకోవాలనుకున్నా, డైట్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి. అండ్ దీంతో పాటుగా నేను కొన్ని కీరాస్ తీసుకుంటున్నాను, కీరాస్ పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం ఫుడ్ తినేటప్పుడు కొన్ని కీరాస్ అయినా క్యారెట్స్ అయినా తీసుకోవడం వల్ల డైరెక్ట్గా మన బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ పెరగవంట. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఫుడ్ తినండి, మీరు ఏదైతే తింటున్నారో అదనమాట. దాంతోపాటుగా నేను గువా పీసెస్ అయితే పెట్టుకున్నాను, జామకాయ. అంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.